వెల్కమ్ టు శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు నేను చేసే వంట తమ్మకాయలతో పులుసు. ఎండు చేపలు వేసి ఫస్ట్ తీసుకొని బాగా శుభ్రంగా ఒలుసుకొని ఉప్పేసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే పులుపు తగిలితే ఉడకవు, అందుకని ఉడికించుకోవాలి. ఫస్టే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము. నేను ముందడే ఉడికించుకున్నా. నూనె పోసుకుంటున్నాను. నూనె కాగిందండి. తిరగమాత గింజలు వేసా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, ఉల్లిపాయలు, కొంచెం వేగాలి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు వేసినప్పుడే కొంచెం ఉప్పు వేసేస్తున్నానండి. కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. నేను టమాటాలు వేసుకుంటాను. టమాటాలు కూడా వేగిపోయాయండి. నేను కొంచెం పసుపు వేసేసాను. దీంట్లోనే కారం కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఎండు చేపలు శుభ్రం చేసుకుని ఎండు చేపలు కూడా వేసుకుంటున్నాను నేను. మీకు ఎన్ని ఎండు చేపలు కావాలంటే అన్ని వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అయ్యే ఉన్నాయని అవే వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నానండి. చింతపండు పులుసు పోసాక కాసేపు ఉడకాలి. అంటే మనం ముందరే దెబ్బలన్నీ ఉడికించుకున్నాం కాబట్టి అది కొంచెంసేపు ఉడకాలండి. బాగా పులుసు తెల్లతుందండి, బాగా తెల్లతుంది పులుసు. ఇప్పుడు ఈ దెబ్బలెత్తి వేసేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇంకా సేపు ఉడికించుకోవాలి. చూసారా, బాగా ఉడికిపోయింది. నేను దాంట్లో కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు మొత్తం వేయించి పొడి చేసుకున్న పొడిది, అది కొంచెం వేసుకున్నాను. అంటే ఎండు చేపలు వేసుకున్నాం కదా, అందుకని బాగుంటుంది. టేస్ట్ కానీ వాసన కానీ బాగా అయిపోయిందండి. చూసారా కూర ఎంత బాగుందో. ఎండు చేపల పులుసు, తమ్మకాయ ఎండు చేప పులుసు రెడీ అయిపోయిందండి.
ఆ పొడి వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది దించేసుకుంటే. అయిపోయిందండి, ఇప్పుడు దించేసుకున్నాం. అయిపోయింది కదండి చేపల పులుసు. నేను టేస్ట్ చేసి చూపిస్తాను. వేడి వేడిగా పొగలు వస్తుందండి, అన్నం కూడా వేడిగానే ఉంది. చాలా రుచిగా ఉందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.